అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులు యాసంగి వరి నాట్లేందుకు ఏదైతే నారు పోస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే యాసంగికి సంబంధించి చూసుకుంటే చలికాలం మొదలైంది. చలికాలం కంటే ముందే నాట్లు పోసి ఉంటే ఆ నారు తొందరగా ఈతకొస్తే ఆలోచనతో రైతాంగం కూడా ఇప్పటికే వరి నాట్లు ముమ్మరం చేశారు. వరి నార్లు ముమ్మరం చేసిన పరిస్థితి నెలకొంది. మన నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలం అమృతాపూర్ గ్రామంలో ఉంది. ఇక్కడ రైతులు వరి నార్లు పోశారు. వరి నార్లు పోసిన నేపథ్యంలో చెప్పండి, నువ్వు ఎన్ని ఎకరాలు వరి నాటేసేందుకు నార్లు పోస్తున్నావు? ఏంది అసలు పరిస్థితి? ఎప్పుడెప్పుడు వడ్లు నానబోసి ఎప్పుడు తీస్తావు? 2 ఎకరాలకి నానవచ్చినాం వడ్లు. అయితే ఒక 2 రోజుల ముందు వడ్లు నానవస్తాము. నానవచ్చిన తర్వాత మొలకే వచ్చిన తర్వాత మెయిన్ పొలంకు తీసుకొచ్చి మొలకేస్తాం. ఎన్ని రోజుల నారు వస్తుంది? ఎట్లా ఇది నాటేయడం? 2 రోజులలో వస్తుంది మొలక. తర్వాత 3వ రోజుకు తీసుకొచ్చి మెయిన్ పొలాలో అది చేస్తాము. తర్వాత ఈ నారు ఎన్ని రోజులకు ఈతకు వస్తుంది? 20 రోజులలో లేకపోతే 30 నెలల రూపంలో వేసేయాలి. ఏమేమి చేస్తారు వరి నారు వేసేటప్పుడు? కింద అడుగు మందు వేస్తాం. అడుగు మందు, యూరియా ఇవన్నీ వేస్తాం. మీరు చెప్పండి, నువ్వు ఎన్ని ఎకరాల వరి నారు పోస్తున్నావు? నారు పోస్తుంది. ఎన్ని ఎకరాల నారు పోసావు? ఎన్ని ఎకరాల నాటేస్తావు? 2 ఎకరాలకు నారు పోసా. కొనారం 1638 3 రోజుల క్రితం నానబెట్టా. ఈరోజు అలికాను. 25 నుంచి 30 రోజుల వ్యాధిలో వేసుకోవాలి. ఇప్పుడు నార్లకు ఏమన్నా చీడపీడలు వస్తే ఏం చేస్తారు? దానికి స్ప్రే చేసుకుంటాం మేము. అంటే చలికాలం త్వరగా పెరగదు. ఎందుకనంటే అది మంచుకు సరిగా పెరగదు కాబట్టి కొంచెం పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం మాకు వాటర్ కొంచెం తక్కువ ఉండట్లా ముందు పోసుకుంటున్నాం మేము, అంతే. మీరు చెప్పండి, అంటే ఇప్పటికైతే నారాలకినావు నువ్వు ఇప్పటిదాకా పొలంలో. నారాలకినప్పుడు అంటే ఏమేమి చేస్తారు? ఫస్ట్ దుక్కి దున్నేటప్పుడు ఏం చేస్తారు? దుక్కి దున్నేటప్పుడు ఏంటంటే దమ్సలిగిన వేసేసి దుక్కి దున్నేసుకొని అంతా లెవెల్ చేసేసుకున్న తర్వాత నానబెట్టిన నాట్లను ఇరీరా వేసేసుకొని మనం మందు లెక్క చల్లుకోవాలి. పట్టెలు కట్టుకొని చల్లేసుకుంటే నార అంతా డివైడ్గా ఇరీరా అయిపోతే నార అన్నది లోపల నుంచి మంచిగా ఎదుగుదలనే వస్తుంటుంది. ఈ చలికి ఏంటంటే చలి మంచు పడడం వల్ల నార అనేది గుంగిపోతుంది. గుంగిపోకుండా ఉండడానికి ఇరీరా ఉంటే ఏంటంటే ఇప్పుకొని ఉంటాను అన్నమాట నారు. అంటే ఇప్పుడు వర్షాకాలం వడ్లే ఇప్పటికీ ధాన్యం కొనుగోలు సెంటర్లు ఇంకా కొనుగోలే అయిపోలేదు. ఇప్పటికే నార్లు పోస్తున్నాయి. డబ్బులు కొంతమందికి రైతులకు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. కొందరికి వచ్చాయి, కొందరికి వచ్చిన వాళ్ళకు బోనస్ సొంగ వచ్చింది. ఈ రాని వాళ్ళకు ఇప్పుడు వెళ్తున్నాయి. ఈ సొంగ కాటా సొంగ అయిపోతుంది. మ్యాక్సిమం 90% అమృతపూర్లో అయితే కాటా అయిపోయింది. ఒక సైడ్ ధాన్యం పోతుంది, ఒక సైడ్ నారు పోస్తారు. పోయిన వాళ్ళు ఏంటంటే నారు పోస్తున్నారు. ఇక పోయిన వాళ్ళు ఏంటంటే కాటా పెట్టేస్తారు. 90% అయితే మ్యాక్సిమం అయిపోయింది అమృతపూర్ విలేజ్లో. మొత్తంగా చూడొచ్చు, ఓ వైపు ధాన్యం కొనుగోలు సెంటర్లు నడుస్తుంటే మరోవైపు యాసంగి కోసం నారు పోస్తున్న పరిస్థితి. ఇంకోవైపు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే వరి నాట్లేశారు. ఎందుకంటే చలి వరి నాట్లేయడానికి మూల కారణం చలి. ఆ నాటుకు తలగకుండా ఉండే విధంగా తొందరగానే పైరు ఎదిగే దిశగా నార్లు ముందుగా పోసి వరి నాట్లేస్తామని రైతులు అయితే చెప్తున్నారు. ఓవైపు ధాన్యం కొనుగోలు సెంటర్లు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు పోకున్నా, డబ్బులు రాకున్నా సరే మాకు ముందస్తుగా నారు పోస్తే రానున్న రోజుల్లో చలి నుండి బయటపడవచ్చు. అదేవిధంగా ఎండల నుండి తప్పించుకునే విధంగా ఉంటుంది. బోర్లలో నీళ్లు తక్కువ ఉండడం వల్ల ముందస్తుగా మేము నార్లు పోసాం. దానివల్ల మేము ముందు నార్లు పోయడం వల్ల ఒక నెల రోజుల ముందు యాసంగి వరి ధాన్యం కోతకు వస్తుంది. అందువల్ల మాకు ఇబ్బందులు ఉండవని చెప్పి రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రైతాంగం ముందస్తుగా ప్లాన్ చేస్తుంది. ఓవైపు వరి నాట్లు వేస్తుంటే మరోవైపు వరి నార్లు పోస్తున్న పరిస్థితి నెలకొని నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా రైతాంగం ఈ ధాన్యంపై ఏదైతే ప్రభుత్వము ధాన్యానికి బోనస్ ఇస్తున్న నేపథ్యంలో సన్నధాన్యం వైపు ఎక్కువ రైతులు మొగ్గు చూపే పరిస్థితి. మరి యాసంగి కూడా సన్నధాన్యం వేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో అమృతపూర్ గ్రామంలో ఇప్పటికే నార్లు పోసిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.